అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. మనం ప్రభువు పలికిన మాటల్ని మన బ్రదర్స్ ఎంతో చక్కగా వివరించిన విధంగా ఆయన ఆయన చనిపో చివరి క్షణాల్లో కూడా ఆయన ఎట్లయితే మన కోసం ఆయన మాటల్లో ఎన్ని ప్రాముఖ్యమైన విషయాలు మన కోసం దాగించారో మనం తెలుసుకోగలం. అలాగే ప్రభువు పలికిన మొదటి 4 మాటల్లో మనం ఎన్నో విషయాలు నేర్చుకోగలం. అలాగే ప్రభువు ఆయన పలికిన మాటల్లో ఈ చివరి 3 మాటలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకనగా ఈ యొక్క ప్రభు క్రూసిఫిక్షన్లో చివరి దశకు మనం చేరి ఉన్నాం ప్రభు పలికిన మాటలు కూడా. సో ప్రభు ఆయన ఇంకొక 2 మాటలను ఆయన అందరికీ చెప్పాలని ఆశించుండగా ఆయన ఇట్లు పలికారు, నేను తప్పికొనుచున్నాను. సో ఇది మొదటిగా యోహాను సువార్త 19:28లో లిఖించబడి ఉంది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. సో ప్రభు ఈ మాట ఇటు రీతిగా పలికారని యోహాను ముందుగానే గ్రహించి ఉన్నాడు. ఎందుకనగా ప్రభు ఉన్న సిచ్యువేషన్ మనం గమనించినట్లయితే మనకి ఎప్పుడు దాహం వేస్తుందండి. మనం ఎప్పుడైనా కొద్దిగా పని చేసిన తర్వాత కానీ లేదా మనం ఒక ఐడియల్ స్టేట్లో ఉన్నప్పుడు కానీ మనం నోరు మెదలకుండా అలా మూసివేసినప్పుడు కూడా మనకి దాహం అనేది వేస్తుంది. అప్పుడు మనం ఖచ్చితంగా కొంచెం వాటర్ అనేది తాగాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం. కానీ మనం ప్రభు ఉన్న సిచ్యువేషన్ని మనం చూడగలిగితే ఆయన కొరడా దెబ్బలు పొంది ఉన్నాడు. ఆయన చేతుల్లో కాళ్ళల్లోనూ మేకులను దింపి ఉన్నాడు. అంతేకాకుండా తలలో ముళ్ళ కిరీటం అనేది ధరించవేసింది. సో ప్రభు ఉన్న పరిస్థితిలో ఆయన లిటరల్లీ ఆయన శరీరంలో ఉన్న నీరు మొత్తం ఎండిపోయి ఉన్నది. ఎందుకంటే అంత తీవ్రమైన స్థితిలోకి ప్రభు చేరి ఉన్నాడు. ఆ పరిస్థితిలో కూడా ప్రభు నేను తప్పికొనుచున్నానని ఎందుకు పలికారంటే ఆయనకు ఒక విషయం మనం ఏం తెలుసుకోవాలంటే, ఒక రీతిగా మనం చూసినట్లయితే ఆయన హ్యూమన్ నేచర్, ఆయన మానవుడిగా భూమిపై ఉన్నాడు కనుక సో మనకి ఎట్లయితే దాహం వేస్తుందో ప్రభువు కూడా ఫుల్లీ హ్యూమన్ ఫుల్లీ గాడ్గా ఉండి ఉన్నాడు కనుక ఆయన మానవ స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి ఆ పరిస్థితిలో ఆయన దాహం అనేది పడుతుంది. సో కానీ ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనగా ఆయన తప్పికొనుచున్నానని చెప్పగానే ఎవరైనా వాళ్ళ శిష్యులు వచ్చి దాహం తీరుస్తారు, వాటర్ ఇస్తారు, లేదా అక్కడ ఉన్న వారు ఎవరైనా అతనికి ఏమైనా పానీయం అందిస్తారని కాదు. ఎందుకనగా ప్రభు చేయవలసిన, ప్రభు పలకవలసిన ముఖ్యమైన మాటలు ఇంకొన్ని ఉండే ఉన్నాయి. అందుకే ప్రభు వాటిని పలుకుటకు ఆయనకి నోరు అనేది తడుపుకోవాల్సిన అవసరం అనేది ప్రభువుకు అప్పుడు వచ్చింది. సో అందుకే ఆయన ఆ యొక్క థర్స్టీనెస్ ఆయనకి ఆ యొక్క దప్పికలోనే ఆ యొక్క వచ్చిందని మనం గమనించవచ్చు. సో కానీ యోహాను గారు మనకి ఎట్టి రీతిగా రాశారంటే ఆయన ఎందుకు పలిగాడనగా లేఖనం నెరవేరినట్టు. సో ప్రభువు గురించి మనకి తెలిసిందే.